ఈ యాత్రకు స్వాగతం పలకాల్సిందిగా, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా, ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీజ్ చేద్దా మరి? పొట్టు చూసుకున్నారు. కేసీఆర్ గారు పాపం ఆరోగ్యం మంచి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకోవాలని కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం మేము. దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! అబ్బబ్బబ్బబ్బా! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసుల ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోసుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి కంచి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలామంది అధికారులు అక్కడ అడ్డా బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడం. కేసీఆర్ కుటుంబం ఏడికైనా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాలు. అబ్బాబ్బాబ్బా! ఇక భూమి మీద మొత్తం గాలిలో వేరు మూడదాకా భూమిలో ఆకాశం నడిచిరు. ఇట్లా అడ్వాన్స్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 మంది అరెస్ట్ చేస్తారు, గోడ నిర్మాణం చేస్తారు, లాఠీ చార్జు కేసులు. ఇప్పుడు ఏమయ్యా? ఇప్పుడు అన్నీ మూసుకొని ఇట్లా పడ్డారు. ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్లో కూడా చాలామంది పదవీ విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది. వాళ్ళు పొట్టు సంపాదించుకున్న అధికారులు, కొంతమంది పదవీ విరమణ అధికారులు ప్లస్ కేసీఆర్కు సంపాదించి పెట్టిర్రు. దోసుకున్న మాత్రం తెలంగాణలో పేద ప్రజలను. ఈ ఒక్కరిద్దరు అధికారులదే పోలీసు వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో మనం చూస్తాం ఇవాళ. కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు. లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. నాకు పక్కా సమాచారం వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే కేసీఆర్ మినహాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి. సీఎంఓ ఆఫీస్లో పదవీ విరమణ పొంది ఈరోజు అరాచకాలు పాల్పడి పొట్టు అడ్డగోలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి సంపాదించినటువంటి ఆ పదవీ విరమణ అధికారుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి. వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి. ఏడబెట్టిన పైసలు ఇవన్నీ అర్థం, ఏడబెట్టిన పైసలు. ఇలా ఒక ఆయన అంటాడు, బంగారు పల్లెంలో పెట్టేట